హలో బాస్. హీరో. అయితే ఒక చిన్న డౌట్ నాకు ఎప్పటి నుంచో ఉంది. ఓకే. రియల్ ఎస్టేట్ లో పార్ట్ టైం చేయాలా, ఫుల్ టైం చేయాలా? పార్ట్ టైం నుంచి సక్సెస్ రావచ్చా, ఫుల్ టైం అన్ని సాక్రిఫైస్ చేసి రియల్ ఎస్టేట్ అండకు అయ్యే అవకాశాలు ఉన్నాయి? మనం అందరం కూడా ఏమనుకుంటామంటే రియల్ ఎస్టేట్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, నాకేం అక్కర రియల్ ఎస్టేట్ అనుకుంటాం. ఆ రియాలిటీ ఏంటంటే రియల్ ఎస్టేట్లోనే మన లైఫ్ ఒక పార్ట్. మన లైఫ్లో రియల్ ఎస్టేట్ ఒక పార్ట్ కాదు. మార్కెటింగ్ కైనా ఇన్వెస్టర్స్కైనా ప్రతి ఒక్కరి లైఫ్లో రియల్ ఎస్టేట్లోనే మనందరి లైఫ్ ఒక పార్ట్. ఎందుకంటే మనం ముట్ట ముందు నుంచే భూమి ఉంది, మనం వెళ్ళిన తర్వాత కూడా భూమి ఉంటూనే ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లోనే మన లైఫ్ పార్ట్. మనమే టెంపరీ, రియల్ ఎస్టేట్ పర్మనెంట్. ఆ రియల్ ఎస్టేట్ అనేది పర్మనెంట్. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీరు పార్ట్ టైం చేసినా ఫుల్ టైం చేసినా రియల్ ఎస్టేట్కి సంబంధం లేకున్నా ప్రతి ఫ్యామిలీకి ఒక మంచి ఇల్లు కావాలి. మీరు ఏ ఉద్యోగం చేసినా ఏ పెళ్లి చేసినా ఖచ్చితంగా ఆస్తులు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం, మళ్ళీ రియల్ ఎస్టేటే. సో ఇల్లు కావాలన్నా రియల్ ఎస్టేటే. మళ్ళీ కొన్ని ఎకరాలు కొందాము, ఇంకేదైనా ఇన్వెస్ట్ చేద్దాము, బిగ్గర్ ల్యాండ్లు అన్నా అది కూడా రియల్ ఎస్టేట్. ఏ చేయాలన్నా రియల్ ఎస్టేట్ తోటి ఖచ్చితంగా ముడిపడి ఉంటుంది. సో వన్ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, రియల్ ఎస్టేట్కు సంబంధం లేకుండా, భూమితో సంబంధం లేకుండా కోటీశ్వరుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? సో ప్లీజ్ డూ అండర్స్టాండ్, అవర్ లైఫ్ ఈజ్ పార్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సో ప్లీజ్ హ్యావ్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ డూ ద థింగ్స్ ఇన్ బెటర్ వే. అనుకుంటలే.